హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ముందుగా బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. పులుసు కోసం ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకోవాలి. 2 చిన్న సైజు టమాటాలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. సాయమినపప్పు, పచ్చనిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు మొత్తం వేసుకున్నాక కొంచెం వేగనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకోవాలి పులుసు కోసం. మరి ఎక్కువ తీసుకుంటే బాగోదన్నమాట, అందుకే 2 తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగిపోవాలి. ఆనియన్స్ వేగిపోయాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగనిచ్చేద్దాం. బాగా మగ్గిపోయాక బెండకాయలను పక్కనే కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా తీసుకొని వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి బాగా. 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూను కారం, కొంచెం కారం పులుసు కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని కొంచెం చింతపండు తీసుకోవాలి. దాన్ని ముందుగానే నేను పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు రసాన్ని మొత్తం వేసుకోవాలి. కొంచెం అందులో వాటర్ కూడా యాడ్ చేయాలి. చిక్కగా పిండాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. మరి పులుపు లేకుండా సరిపడగా ఉంటుంది. సో దగ్గరికి అయిపోవచ్చింది అనమాట. ఇలాగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాం. సిమ్లో పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్ అదిరిపోతుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా, దగ్గరికి అయిపోయి వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉండి బెండకాయ పులుసు మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.